అన్ని దేశాల్లో దాదాపు చిన్న దేశం నుంచి పెద్ద దేశం వరకు కూడా అక్రమార్కుల మీద ప్రజలు యువత యుద్ధం ప్రకటించారు. సో అది శ్రీలంకలో జరిగింది, బంగ్లాదేశ్లో మత ఛాందసవాదంతో జరిగింది, అలాగే ఇప్పుడు నేపాల్లో కూడా ఈ అక్రమాలు ప్రభుత్వ అక్రమాలకి వ్యతిరేకంగానే తిరుగుబాటు జరిగింది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఫ్రాన్స్లో కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. సో అన్ని దేశాలలో నెమ్మదిగా అక్రమార్కులకు వ్యతిరేకంగా ప్రజల్లో ఉద్యమించే అవకాశం ఏర్పడుతూ ఉంది. అలాగే వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయినా సరే కొంతమంది నాయకులకి ఇంకా బుద్ధి రావట్లేదు. సో మరి ఏం జరగబోతుందో భారతదేశంలో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్లోని ఒక ఎమ్మెల్యే, ఆయన మహేష్ త్రివేది అనే అతను, బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మేము శాలరీ తీసుకుంటాం, అలాగే ఎమ్మెల్యేకి వచ్చే నిధుల్లో నుంచి 10% కమిషన్ కూడా తీసుకుంటాం అని ధైర్యంగా ప్రజల ముందు చెప్పాడు. అలాగే పాపం కార్యకర్తలకైతే ఏం ఉపయోగం లేదు అని చెప్పాడు. అండ్ ఓవరాల్గా వీళ్ళు ఏమని చెప్పుకుంటా ఉన్నారు, మేము అక్రమ సంపాదనతో ప్రజలను మోసం చేసి జీవిస్తూ ఉన్నామని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ నాయకుడి ఎమ్మెల్యేనే ఇంత ధైర్యంగా ప్రజల ముందు మేము కమిషన్తో బతుకుతున్నాం అని చెప్పుకున్నప్పుడు మరి ఇమీడియట్గా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అతన్ని ఆ ఎమ్మెల్యే స్థాయి నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది, ఎమ్మెల్యే పదవి నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. జీవితంలో వీళ్ళు రాజకీయాల్లో మళ్ళీ పోటీ చేయని పరిస్థితి క్రియేట్ చేయగలిగితేనే దేశ భవిష్యత్తు ఉంటుంది. మరి యోగి ఆదిత్యనాథ్ ఎలా ప్రతిస్పందిస్తారు చూడాల్సిన అవసరం ఉంది. అలాగే మోడీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రధానమంత్రి. ఎందుకంటే మేమంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాం, స్వచ్ఛంగా పనిచేస్తూ ఉన్నాం, ఎలాంటి అక్రమాలు అవినీతులు మా దగ్గర లేవు అని చెప్తుంది బీజేపీ పార్టీ. కానీ వాళ్ళ ఎమ్మెల్యేని ఈరోజు వచ్చి నేను కమిషన్ తీసుకుంటా లేదా మేం కమిషన్ తీసుకుంటాం అని చెప్తా ఉన్నాడంటే ఎంత అక్రమం జరుగుతూ ఉంది దేశంలో, ప్రజలను ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు యూపీ ఏం బాగుపడుతుంది, బీహార్ ఏం బాగుపడుతుంది, అలాగే అసలు భారతదేశం ఏ విధంగా బాగుపడుతుంది ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు. ఓపెన్గా చెప్పాలంటే ఆయన 10% తీసుకుంటామని ఆయన చెప్పిండు, కానీ చెప్పని వాడు 50% తీసుకునే నాయకులు దేశం నిండా ఉన్నారు. సో ఇలాంటి నాయకుల వల్లనే దేశం అభివృద్ధి చెందకుండా కొట్టుకుంటా ఉంది. ఓన్లీ పేపర్లలో జీడిపి పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది అని చెప్పుకుంటా అన్నారు, కానీ ప్రజలకి ఎంత ఫండ్ చేరుతూ ఉంది. నిన్నటికి నిన్న తెలంగాణలో ఏమని చెప్పారు, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ రేపు 15వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాం అన్నారు. ఎందుకు అంటే దాదాపు మాకు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ రావాలి, డబ్బులు రాలేదు, సో మేము మరి నడపలేం కాలేజీలు అని చెప్పేసి వాళ్ళు మేము బంద్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎందుకంటే అక్రమార్కులు తింటున్నా కొద్దీ డబ్బులు ఎక్కడ ఉండవు. ప్రజల సొమ్ము అప్పనంగా తింటున్నప్పుడు ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడ ఉంటాయి? మొత్తం ఖజానాలు ఖాళీ అయిపోతాయి. సో ప్రజలకు ఇవ్వడానికి ఏం మిగలవు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఉద్యమాలు ఎందుకు వస్తాయి అంటే ఈ అక్రమార్కుల వల్లనే ఇలాంటి ఉద్యమాలు వస్తాయి. మరి నాయకులకు ఆ బుద్ధి జ్ఞానం వస్తే ప్రజల నుంచి రక్షణ పొందుతారు, లేనట్లయితే ప్రజల తిరుగుబాటు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇతర దేశాలలో, చిన్న చిన్న దేశాలల్లో ఎంత తిరుగుబాటు వస్తుందో చూస్తున్నాం. కానీ మన దేశంలో మరి ఇలాంటి అక్రమార్కులు ఓపెన్గా వచ్చి చెప్పుకుంటా ఉన్నారు, మేము కమిషన్లు తిని బతుకుతూ ఉన్నాం, మిమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నాం అని చెప్తున్నప్పుడు మరి ఇక ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తాడు యూపీఏలో ఆదిత్యనాథ్, అలాగే వచ్చి ప్రధానమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సింది. ఎందుకంటే వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్.